బాబు గారు కూడా చాలా సందర్భాల్లో మేము ఇద్దరు డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక మాట అనేవారు ఆయన, అమ్మ కరిక్యులం తీసుకురావాలి, అసలు ఆడవాళ్ళు ఎలా గౌరవించాలి, ఎందుకు అసలు సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి, గాంధీ ఎవరిని చూసామా మనం? ఎవరు చూడలేదు కదా, ఉన్న వాళ్ళని స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మేము చూడలేదు, మీరు అసలు చూసే ఛాన్స్ లేదు. కానీ గాంధీ గారి గురించి గాంధీ గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్నంత వరకు కూడా మీకు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అంతా తెలుసు మీకు. అదేవిధంగా ఎందుకు తెలుసు, పాఠ్య పుస్తకాలు మీకు మెన్షన్ చేశారని ఆయన చదివి ఎగ్జామ్ రాయండి అన్నారు కాబట్టి మీరు చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు. ఈరోజు గాంధీ బర్త్డే, గాంధీ వర్ధంతి అన్ని కూడా మనం చేసుకుంటాం. అంబేద్కర్ గారి గురించి, నేషనల్ లీడర్స్ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఇందాక చెప్పారు సార్ సావిత్రిబాయి పూలే గురించి, జ్యోతిరావు పూలే గురించి అన్ని కూడా మనం నడుస్తున్నప్పుడు కమింగ్ జనరేషన్ కి ఈ రోజు ఏదో వచ్చేసే పరిస్థితి కాదు. కమింగ్ జనరేషన్ కి ఈ కరిక్యులం అవసరమని అపోజిషన్ లో ఉండేటప్పుడు ఆయన ఒక బీజం వేసుకున్నారు. దానికి ఈ రోజు అనుగుణంగా మీ అందరికీ కూడా స్వీయ క్రమశిక్షణ, అది సెల్ఫ్ డిసిప్లిన్ యాక్ట్ లాగా ఒకటి తీసుకొచ్చి దాన్ని కంపల్సరీగా కరిక్యులం లో చేర్చే పరిస్థితి కూడా మనందరం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి నేను అప్పీల్ పెట్టేది ఏంటంటే మా సిపి గారికి, అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు సార్, దీని మీద ఒక రీసెర్చ్ జరగాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి తెలియాలి, ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన తర్వాత కేసు పెట్టేటప్పుడు వాడి సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటుంది, వాడు జైలుకి వెళ్ళినప్పుడు వాడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, అది తల్లిదండ్రుల స్టేటస్ ఎలా ఉంటుంది, సొసైటీ వాళ్ళు చూసే చూపు గురించి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు. ఇది కనుక కొంత మేరకు కరిక్యులంలో కనుక బయటకు వస్తే నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు క్రైమ్ తగ్గకపోయినా వన్ ఫైన్ డే డెఫినెట్ గా దీనికి ఒక పులి స్టాప్ పడుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి చేయాలి. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అని చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఎందుకు అని చెప్తున్నానంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఒక ఏదో చాలా పెద్ద మీరు అప్పుడప్పుడు అంటుంటారు, ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని చూస్తూ ఊరుకోకూడదు, మన ఎఫర్ట్ మనం పెట్టాలి. ఈరోజు ఎవడో మనల్ని రక్షిస్తాడు, లేకపోతే ఎవడో మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు అని కాకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఈ గాంజా విషయంలోని కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నిదాన్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ నిదాన్ పోర్టల్ లో వన్స్ నువ్వు గాంజా విషయంలో కనుక నువ్వు కేసు నమోదైందనుకో అంటారు చాలా మంది, మేమేమి పంపించట్లేదు కదా, మేమేమి సరఫరా చేయట్లేదు కదా, మేమేం పెంచట్లేదు కదా, మేము జస్ట్ తీసుకున్నాం, కన్జ్యూమ్ చేసాం, లేకపోతే మేము ఒకరిని తీసుకుని ఇంకొకరికి ఇచ్చాము, లేకపోతే మేము ముట్టుకున్నాం. గాంజా విషయంలో మీరు పట్టుకున్న, ఇంకొకరికి సరఫరా చేసిన, ఇంకొకరికి సపోర్ట్ చేసిన గాంజా విషయంలో ఆఖరికి పెంచిన ఏం జరిగినా కూడా గాంజా ఎన్పిఎస్ యాక్ట్ ప్రకారం మీరు ముట్టాలి. దానికి కూడా పీడీ యాక్ట్ పడిందంటే 2-3 సంవత్సరాలు జైలు నుంచి బయటికి రాలేదు. మీకేదో అనుకుంటారు, నేను ప్రిజన్స్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయి. నేను ప్రిజన్ విజిట్కి వెళ్ళాను, నిజంగా ఎంత బాధ అనిపించిందంటే 16 years నుంచి 22 years మధ్యలో పిల్లలు అరౌండ్ 40% ఉంటారు అక్కడ, దట్ టు మోస్ట్ ఆఫ్ ట్రైబల్స్. ఏంటి ఈ టైంలో ఏంటి, ఎలాగా ఇంకా బెయిల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మేడం నేను 7 months నుంచి, మేడం నేను 2 years నుంచి, మేడం నేను 3 years నుంచి. అదేంటి మీకు బెయిల్ రాలేదా మేడం? బెయిల్ రావాలంటే మేము ఎస్ఎట్ పెట్టాలండి, బెయిల్ ఎవరు ఇవ్వలేదా? ఎస్ఎట్ పెట్టే పరిస్థితి ఉంటే నేను 10,000కి 5,000కి నిన్ను గంజా సరఫరా చేస్తానండి అని అడిగాడు అబ్బాయి. అలాగే నేను అబ్బాయి వైపు తప్పు కాదు నేను చెప్పట్లేదు. ఆ 5,000 10,000 సంపాదించడానికి ఆ ఏజ్ లో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కానీ వాడు ఏంటంటే ఈజీ మనీ గురించి అలవాటు పడి ఏముందలే కళ్ళు కప్పేసి ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్ళి ఇస్తే నాకు 10,000 వస్తాయని ఆలోచన చేసి చేసుకునే నిర్ణయానికి ఈ రోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హ్యాపీగా మీకులా కోట్లు వేసుకుని బయట చదువుకునే పరిస్థితి, బయట అల్లరి చేసుకుని హ్యాపీగా సినిమా చూసే పరిస్థితి దాటి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కన్సెప్షన్ అది ఎంత దరిద్రం అంటే అది తీసుకున్న తర్వాత ఎంత హైపర్ మూమెంట్ లో ఉంటారని మీరు అనుకుంటారు. వన్స్ తగ్గిన తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉన్నారని అది కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఏదైనా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు. గాంజా విషయంలో అది మనల్ని ఎంజాయ్ చేస్తుంది, అది మెయిన్ థింగ్. అదిలోని చాలా మంది, నేను ఒకసారి ఒక ట్రాఫిక్ లో ఒక బండి ఆపారటండి మన పల్లా శ్రీనివాస్ గారు. వాడు ఎంత టెంపర్ లో ఉన్నాడంటే, లేదు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, ఎమ్మెల్యే
అదేంటి పోలీసు అయితే ఏంటి, మా పోలీసుల మీద కూడా బ్లేడ్లు పట్టుకొని వస్తారు. రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ కి అయితే చెయ్యిరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసి వచ్చా. ఏంటి అంటే గాంజా బ్యాచ్. ఆ గాంజా బ్యాచ్ అంటారు కదా, వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఉండడు, 17 నుంచి 24 సంవత్సరాల లోపలే ఉంటారు. ఆ బ్లేడ్లు పట్టుకొని బ్లేడ్లతో దాడి చేస్తారు, వచ్చి ముందుకు వస్తే కొడతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండదు. దయచేసి నేను చెప్తున్నాను, ఇది బంగారు భవిష్యత్తు. అరే ఇందులో ఎంతమంది డాక్టర్స్ అవుతారు? డాక్టర్స్ నాయన ఏమైపోతుంది సొసైటీ, డాక్టర్లు ఎవరు లేకపోతే. అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓ వెరీ నైస్, ఆల్ ఆర్ ఇంజనీర్స్ అనమాట. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఎంతమంది అవుతారు? గుడ్, కౌంట్ బానే ఉంది. ఐఏఎస్ అవే లేవు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఒక్కసారి దించండి, ఒకటి తెలుసుకుందాం అనుకున్నాను. దించండి. వెరీ నైస్, గుడ్. రాజకీయ నాయకులు ఎంతమంది అవుతారు చెప్పండి? థ్యాంక్ గాడ్. కొన్ని చోట్ల నేను అడిగితే ఒక్కరు చెయ్యతారండి, ఒక్కరు అవుతారు. ఈ రోజు పిల్లలు హ్యాపీగా అవుతారు. గుడ్, వెరీ గుడ్.